అందరికీ ప్రైజ్లాడండి. సిలువపై నుండి యేసుక్రీస్తు పలికిన 7 మాటల పరిచయం. సాధారణంగా మరణించే వ్యక్తి నుండి వచ్చే చివరి మాటలు చాలా ముఖ్యమైనవి. ప్రజలు ఆ చివరి మాటలకు చాలా గౌరవము మరియు ప్రాముఖ్యత ఇస్తారు. కావలసిన వ్యక్తులు చివరి మాటలు వినలేదని కొంతమంది బాధపడటం కూడా చూస్తుంటాము. ఎందుకు ఈ చివరి మాటలు అంత ప్రాముఖ్యమైనవంటే అవి ఆ వ్యక్తి యొక్క జీవిత సారాన్ని క్లుప్తంగా వివరిస్తాయి. అంతేకాకుండా మరణించాక ఆ వ్యక్తి నిత్య జీవితంలో ఎక్కడికి చేరొచ్చో కూడా తెలియజేస్తాయి. ఈ లోకంలో చాలామంది వారు చనిపోయే ముందు వారి జీవితాన్ని సరిచేసుకోవాలనుకుంటారు. చనిపోయే ముందు వారికి సమయం దొరికితే ఆ బెడ్ మీద నుండే వారి జీవితంలో ఎవరికైనా అపకారం చేస్తే వారిని క్షమాపణ అడగడం చేస్తారు. కుటుంబ సభ్యులతో చివరిగా వారి సంబంధాన్ని మెరుగుపరుచుకోవడం చేస్తుంటారు. కానీ మనలో చాలామందికి అటువంటి అవకాశం రాదు. ఎందుకంటే మనం ఎప్పుడు మరణిస్తామో, ఎలా మరణిస్తామో మన చేతుల్లో లేదు. అందుకే చివరి మాటలు వినే అవకాశం వస్తే వాటికి ప్రజలు అంత ప్రాముఖ్యత ఇస్తారు. చరిత్రలో కొంతమంది గొప్ప క్రైస్తవులు చనిపోతున్న సమయంలో చాలా మంచి మాటలు చెప్పారు. ఉదాహరణకు ఈ మాటలు మనం వింటే మనల్ని రక్షణ వైపుకు ప్రేరేపిస్తాయి. మొదటిగా విలియం కేరీ, భారతదేశంలో పరిచర్య చేసినటువంటి మిషనరీ. నేను మరణించిన తరువాత డాక్టర్ కేరీ గురించి తక్కువ మాట్లాడండి. డాక్టర్ కేరీ గారి రక్షకుడు యేసుక్రీస్తు గురించి మరింత ఎక్కువగా మాట్లాడండి అని అంటున్నాడు. రెండవదిగా మనం చూస్తే జోనాథన్ ఎడ్వర్డ్స్, దేవుని యందు విశ్వాసం ఉంటే నీవు భయపడాల్సిన అవసరం లేదు అన్నారు. మరి కొంతమంది దేవుని నమ్మిన వారు చనిపోతూ భయంలో ఈ మాటలు అంటున్నారు. కార్డినల్ బోర్గియా, నా జీవితంలో బ్రతకడానికి కావలసినవన్నీ సమకూర్చుకున్నాను, ఒక్క చావుకి తప్ప. అయ్యో, ఇప్పుడు నేను సిద్ధపడకుండానే మరణిస్తున్నాను అంటున్నారు. తర్వాత చూస్తే థామస్ హబ్స్, అంధకారంలోనికి దూకడం ద్వారా నా చివరి ప్రయాణాన్ని మొదలు పెడుతున్నానని. మనుషుల యొక్క చివరి మాటలకే మనం ఇంత ప్రాధాన్యత ఇస్తుంటే మానవాళి ముక్తి కొరకు సిలువపై మరణించిన దేవుని కుమారుడు, లోకరక్షకుడైన యేసుక్రీస్తు వారి యొక్క మాటలకు మనం ఇంకెంత ప్రాధాన్యత ఇవ్వాలి? యేసుక్రీస్తు ప్రభువు సిలువపై మరణించే ముందు పలికిన 7 మాటలు ఎంతో ముఖ్యమైనవి. ఈ మాటలు ఆయన జీవితానికి, ఆయనిచ్చిన సందేశానికి, మన యందు ఆయనకు ఉన్న ప్రేమకు నిదర్శనాలు. ఆ సిలువపైన యేసుక్రీస్తు చేసిన కార్యము మానవుని యొక్క పాప విమోచనకు, తండ్రి అయిన దేవునికి మరియు పాపులైన మానవులకు మధ్య సంబంధాన్ని బాగు చేయడానికి ఎంతో ముఖ్యమైనవి. మొదటి మాట, యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించమని చెప్పెను. లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనం. రెండవ మాట, అందుకాయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదైసులో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నానెను. లూకా సువార్త 23వ అధ్యాయము 43వ వచనం. మూడవ మాట, యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలుచుండట చూచి, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం. నాలుగవ మాట, ఇంచుమించు 3 గంటలప్పుడు యేసు ఏలీ ఏలీ లామా సబక్తాని బిగ్గరగా కేక వేసెను. మత్తయి సువార్త 27వ అధ్యాయము 46వ వచనం. ఐదవ మాట, అటు తరువాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పిక గొనుచున్నానెను. యోహాను సువార్త 19వ అధ్యాయము 28వ వచనము. ఆరవ మాట, యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి ఆత్మను అప్పగించెను. యోహాను సువార్త 19వ అధ్యాయము 30వ వచనము. సిలువలో పలికిన ఆఖరి మాట, 7వ మాట, అప్పుడు యేసు గొప్ప శబ్దముతో కేకవేసి, తండ్రి నీ చేతికి నా ఆత్మను అప్పగించుకొనుచున్నానెను. ఆయన ఇలాగు చెప్పి ప్రాణము విడిచెను. లూకా సువార్త 23వ అధ్యాయం 46